ఇన్నాళ్ళు తెర వెనక ఉండి కుట్రలు చేస్తూ వచ్చిన దుష్టుడు ఈరోజు తెర తీసి వేదిక మీదకు వచ్చేశాడు. ఇక్కడ జార్జ్ సోరోస్ అనేవాడు కేవలం బయటికి వినిపిస్తున్న పేరైతే వెనుక చాలా పేర్లున్నాయి, కానీ అవి బయటికి రావు. నరేంద్ర మోదీ భారతదేశంతో పాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసి భారతదేశాన్ని బలహీనపరుస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 17, 2023న జార్జ్ సోరోస్ నేరుగా భారత ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన విమర్శ. ఇది నేరుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని అదానీని మోదీ వెనకేసుకొస్తున్నాడు అనే పుకారుని ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా అనిపిస్తూ ఇప్పుడు నేరుగా జార్జ్ సోరోస్ నోటి వెంట వచ్చాయి. సో గత 6 ఏళ్లుగా సోషల్ మీడియాలో జార్జ్ సోరోస్ మీద పలువురు జాతీయవాదులు, బీజేపీ అభిమానులు చేస్తూ వచ్చిన అభియోగాలు నిజమే అని తేటతెల్లమైంది. మొదట నోట్ల రద్దు మీద, ఆ తర్వాత రాఫెల్ మీద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేసిన రాద్ధాంతం వెనుక జార్జ్ సోరోస్ ఉన్నాడు. ఇది సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు గట్టిగా చెప్తూ వచ్చిన మాట. కానీ అసలు జార్జ్ సోరోస్ లాంటి ఒక ఉత్తముడి నోటి నుంచి ఎలాంటి మాట రాకుండా ఆరోపణలు చేస్తున్నారు ఈ బీజేపీ అభిమానులు అని విమర్శించిన వాళ్ళకి ఈరోజు జార్జ్ సోరోస్ నేరుగా మోదీ మీద చేసిన ఆరోపణలతో గతంలో వాళ్ళంతా చేసిన అభియోగాలు నిజం అని నిరూపిస్తున్నాయి. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి సంవత్సరం మ్యూనిచ్ నగరంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమావేశాలకి రష్యా, చైనా, ఇరాన్, వెనుజులా తప్ప ప్రపంచం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, మిలిటరీ అధికారులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఈ సమావేశాలు ఉంటాయి. 1963లో ఎవాల్డ్ హెన్రిచ్ వాన్ క్లీస్ట్ అనే వ్యక్తి జర్మనీలోని మ్యూనిచ్ నగర కేంద్రంగా ఎంఎస్సి అనే ఎన్జిఓని స్థాపించాడు. ప్రస్తుతం ఈ ఎంఎస్సికి చైర్మన్గా క్రిస్టోఫ్ హ్యూస్జెన్ వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి సరిహద్దులు లేని నిర్ణయాలని అమలు చేయటమే. సరిహద్దులు లేని అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎలాంటి కార్యక్రమాన్నైనా అడ్డుకోవడం, ఎదుర్కోవడం, నిరసనలు తెలపడం, అవసరమైతే ఆయా దేశాల సహకారంతో బలప్రయోగం చేయించడం. ఈ పనులకి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం అనే ముద్దు పేరును పెట్టుకుని వాడుకుంటూ ఉంటుంది. సద్దాం హుస్సేన్కి వ్యతిరేకంగా ముందు ఇరాక్ ప్రజల్లో ద్వేషం పెంచి అది క్రమంగా హింసకు దారి తీసేలా రెచ్చగొట్టడం చేసి దాన్ని సద్దాం హుస్సేన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తే అదిగో చూడండి సద్దాం హుస్సేన్ తన సొంత ప్రజల మీద కాల్పులు జరిపిస్తున్నాడు అంటూ మరింత విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో ఎవరైతే సద్దాం హుస్సేన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి సద్దాం హుస్సేన్కి పక్కలో బల్లెంలాగా తయారు చేశారు. ఇదంతా ఎంఎస్సితో పాటుగా జార్జ్ సోరోస్కు చెందిన పలు ఎన్జిఓలు కలిసి పనిచేశాయి. సద్దాం హుస్సేన్ని చంపడానికి ముందస్తు రంగం వీళ్లు సిద్ధం చేస్తే తరువాత నాటో దేశాలతో పాటుగా అమెరికా ఇరాక్ మీద దాడి చేసి అంతిమంగా తమ లక్ష్యం నెరవేర్చుకున్నాయి. మొదటి నుంచి కూడా బీబీసీతో పాటుగా వెస్ట్రన్ మీడియా కూడా సద్దాం హుస్సేన్కి వ్యతిరేకంగా పనిచేశాయి. దుష్టుడు చచ్చాడు అనే విధంగా సద్దాం హుస్సేన్ని ఉరితీసిన తరువాత హెడ్లైన్స్ పెట్టి మరీ దుష్ప్రచారం చేశాయి. ప్రపంచమంతా నమ్మేలా ప్రపంచానికి ప్రమాదకరమైన మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ని సద్దాం నిల్వ చేశాడనే ప్రచారాన్ని బాగా చేసి సద్దాంని ఉరితీసిన తరువాత అవేవి లేవని చేతులు దులుపుకున్నాయి ఈ నాటో, అమెరికా దేశాలు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. వీళ్ళ అబద్ధాలకి ఆలంబనగా హాలీవుడ్ సినిమాలు తీసి అందులో సద్దాం హుస్సేన్ని విలన్గా చూపెట్టడం కూడా జరిగింది. అమెరికన్ పెట్రోడాలర్ ఆధిపత్యాన్ని ఎదిరించాడు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కలిసి ఒక ఉమ్మడి కరెన్సీని సృష్టించి ఏ దేశమైనా క్రూడ్ కొనాలి అంటే డాలర్స్కి బదులుగా కొత్త కరెన్సీతో కొనాల్సి ఉంటుంది అనే ప్రతిపాదన చేశాడు బలంగా. దీన్ని లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీ కూడా బలంగా మద్దతు తెలిపాడు. మొదట సద్దాం హుస్సేన్, ఆ తర్వాత 2011లో మహమ్మద్ గడాఫీని కూడా ప్రజల చేతే చంపించాయి నాటో, అమెరికన్ దేశాలు. పనిలో పనిగా తమ ఆయుధాల పనితీరును కూడా పరీక్షించుకొని వాటిని ఇతర దేశాలకు అమ్ముకున్నాయి ఈ నాటో, అమెరికన్ దేశాలు. నిజానికి రాఫెల్ పనితీరు ఎలాంటిదో 2011లో లిబియా మీద మొదట దాడి మొదలుపెట్టి తమ సత్తా చాటాయి కనుకనే మన దేశంతో పాటుగా ఈజిప్ట్, ఒమన్, ఖతార్ దేశాలు రాఫెల్ని కొనుక్కున్నాయి. నిజానికి సద్దాం హుస్సేన్ కానీ మహమ్మద్ గడాఫీలు ఇద్దరు కానీ దీర్ఘకాలికంగా ఇరాక్, లిబియాలకు అధ్యక్షులుగా ఉన్నారు. అయితే నాటో, అమెరికాలో ప్రచారం చేసినంతటువంటి క్రూరులు అయితే కాదు. సద్దాం హుస్సేన్ హయాంలో ప్రజలు బాగానే ఉన్నారు. మహమ్మద్ గడాఫీ హయాంలో లిబియా కూడా బాగుంది. అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఎలా అయితే తమ దేశాలలో ఉండే ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేస్తారో సద్దాం హుస్సేన్, మహమ్మద్ గడాఫీలు కూడా అదే పని చేశారు. కానీ వీళ్ళిద్దరూ కూడా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్లే. అయితే ఇంతకీ ఇరాక్లో కానీ లిబియాలో కానీ అశాంతిని కలుగు చేయటం వెనుక ఉన్నది ఎవరు అంటే ఎంఎస్సి, జార్జ్ సోరోస్లు, వీళ్ల ఎన్జిఓలు.
పశ్చిమ దేశాల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి దేశాన్నైనా వీళ్ళు ఇలానే నాశనం చేస్తారు అన్నది గమనార్హం. ఉక్రెయిన్కి అధునాతన యుద్ధ విమానాలు ఇవ్వాలి అనే అజెండాతో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి జర్మనీ, అమెరికా ఆర్టిలరీ వెపన్స్ వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. రష్యా వీటిని ఎదుర్కొంటూనే వస్తోంది. అలాని రష్యా నష్టపోలేదు అన్నది కూడా నిజం కాదు. రష్యా నష్టపోతూ ఉంది, కానీ ప్రతిష్టకి పోయి కొనసాగిస్తూ వస్తోంది. రష్యన్ MiG-29లు ఇటు రష్యాతో పాటుగా అటు ఉక్రెయిన్లో కూడా ఉన్నాయి. కానీ రష్యా పోయిన సంవత్సరం కంటే గత 2 నెలలుగా తన MiG-29లని అప్గ్రేడ్ చేస్తూ రావడం వలన ఉక్రెయిన్ MiG-29లని నాశనం చేస్తూ వచ్చింది. ఇక సుఖోయ్ Su-27 జెట్ ఫైటర్స్ కూడా 2 దేశాల దగ్గర ఉన్నా రష్యా తన Su-27లని కూడా అప్గ్రేడ్ చేయడంతో గత 2 నెలల నుంచి పైచేయి సాధిస్తూ వచ్చింది. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్కి సోవియట్ విచ్ఛిన్నం జరిగినప్పుడు MiG-29లు, Su-29లు భాగ పంపిణీలో భాగంగా ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది. కానీ తరువాత వీటిని అప్గ్రేడ్ చేయడం ఉక్రెయిన్ వల్ల కాలేదు. అలాగే రష్యా కూడా ఆర్థికంగా బాగాలేదు కాబట్టి అప్గ్రేడ్ చేయడం మీద దృష్టి పెట్టలేకపోయింది. కానీ రష్యా మాత్రం MiG-35, Su-30, Su-35లని డెవలప్ చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర Su-30, Su-35లను ఎదుర్కొనే జెట్ ఫైటర్స్ లేవు. గత 3 నెలలుగా జెలెన్స్కీ తమకి అమెరికన్, ఫ్రాన్స్ దేశాల నుంచి అధునాతన జెట్ ఫైటర్స్ ఇవ్వాలి అంటూ కోరుతున్నాడు. అమెరికన్ F-16 లేదా F-15లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు జెలెన్స్కీ. అయితే ఫ్రాన్స్ మాత్రం తన రాఫెల్ని ఇవ్వడానికి నిరాకరించింది. గత కొంతకాలంగా జో బిడెన్ మంత్రాంగం ఉక్రెయిన్కి F-16లు ఇవ్వాలా వద్దా అనే మీమాంస చేస్తూనే ఉంది. కానీ అది నేరుగా రష్యాని మరింత రెచ్చగొట్టే చర్యకు తావిచ్చినట్లుగా ఉంటుందని సందేహిస్తోంది అమెరికా. అయితే ఇక్కడ ఎంబసీ జార్జ్ సోరోస్లు ఫిబ్రవరి 17, 2023న జరిగిన సమావేశపు అజెండాలో భాగంగా ఉక్రెయిన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నాటో దేశాలతో పాటుగా అమెరికా కూడా అధునాతన జెట్ ఫైటర్స్ని ఉక్రెయిన్కు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాయి ఈ 2 NGOలు. దీని గురించి తెలుసుకోవాలంటే ఒక వారం వెనక్కి వెళ్ళి తీరాలి. భారత్ మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాలి అని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. రష్యాతో యుద్ధం వలన పూర్తిగా దివాళా తీసిన ఉక్రెయిన్కి నామమాత్రపు అధ్యక్షుడిగా ఉన్న జెలెన్స్కీ భారత్ మీద ఆంక్షలు విధించాలి అనే డిమాండ్ని ఎలా చేయగలుగుతాడు? సరిగ్గా ఫిబ్రవరి 17, 2023న మొదలైనటువంటి MSC కంటే వారం క్రితం జెలెన్స్కీ చేత వ్యూహాత్మకంగా ప్రకటన చేయించాడు జార్జ్ సోరోస్. ఇక్కడ రష్యా నుంచి మన దేశం ముడి చమురుని తక్కువ ధరకి కొని దాన్ని శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్ అలాగే ఇతర పెట్రోలియం ఉత్పత్తులని యూరోప్తో పాటుగా అమెరికాకు కూడా సరఫరా చేస్తోంది భారత్. ఇదంతా మోదీ చేస్తున్నాడు అనేది అభియోగం. పుతిన్, మోదీ ఇద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారు అని జెలెన్స్కీ చేత ప్రకటన చేయించాడు. ఇది ప్రారంభం. ఈ తరహాలోనే ముందు ఇరాక్ అలాగే లిబియాలో కూడా చేశాడు. 1990లో ఉక్రెయిన్ పాకిస్తాన్కి T-80UD యుద్ధ ట్యాంకులను నమ్మింది. తరువాత కాలంలో వెడి భాగాలకు సంబంధించిన కొన్ని టెక్నాలజీలను ఇచ్చింది ఉక్రెయిన్. పాకిస్తాన్ తమ T-80UD ట్యాంకులకి వేడి భాగాలు అలాగే దానిలో వాడే షెల్స్ని కూడా తయారు చేస్తోంది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నందువల్ల షెల్స్తో పాటుగా వెడి భాగాలు ఉక్రెయిన్కి సరఫరా చేస్తూ బదులుగా ఉక్రెయిన్ నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది. పుతిన్ ఆల్రెడీ ఉక్రెయిన్లో ఉన్న యుద్ధ ట్యాంకులు తయారు చేసే ఫ్యాక్టరీలను ధ్వంసం చేశాడు. కానీ పాకిస్తాన్ సరఫరా చేస్తున్న వెడి భాగాలతో పాటుగా షెల్స్ని వాడి మరీ రష్యా మీద ఎదురుదాడికి దిగుతోంది ఉక్రెయిన్. దాంతో పుతిన్ పాకిస్తాన్ ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక చేశాడు. మరోవైపు రష్యా నుంచి చవకగా చమురు దిగుమతి చేసుకోవడానికి ఇమ్రాన్ ఉన్నప్పుడే ఒప్పందం జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ అడుగుతూనే ఉంది తమకి చమురు సరఫరా చేయమని. అయితే ఇంకోవైపు ఉక్రెయిన్కి T-80 విడి భాగాలు సప్లై చేస్తూనే ఉంది పాకిస్తాన్. పుతిన్ హెచ్చరిక చేసి వారం రోజులు అవుతోంది. అవసరం అనిపిస్తే పుతిన్ పాకిస్తాన్ మీద కూడా దాడి చేయగల మొండివాడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ రష్యాని లొంగ తీసుకోవాలి అంటే అన్ని విధాలుగా ముందు మోదీని, భారత్ని దెబ్బతీయాలి. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ లిథియం, చేజారిపోతున్న భారీ ఆదాయం ఇవ్వగల ఒక్కో అవకాశం వెరసి అమెరికా వెనకుండి నడిపిస్తున్న డ్రామా. పైకి కనబడేది వేరు, లోపల జరుగుతున్నది వేరు. పేరు జార్జ్ సోరోస్దే అయినా ఫైనల్గా రంగంలోకి దిగేది ఐరోపా సమాజం మరియు అమెరికా. 140 కోట్ల జనాభా కల భారతదేశంలో ఐరోపాతో పాటుగా అమెరికాకి బాగా ఆదాయం సంపాదించపెట్టగల ఒక్కో అవకాశం చేజారిపోతున్నది మోదీ వలన. 2020లో దాదాపుగా $546 బిలియన్ సంపాదించవచ్చు అని ఆశపడ్డ బహుళజాతి ఫార్మా సంస్థలకి
యుద్ధ ప్రాతిపదిక మీద మన దేశంలోనే 2 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసి బహుళ జాతి సంస్థలకి అవకాశం లేకుండా చేసిన మోదీ అంటే ఐరోపాకి కానీ అమెరికాకి కానీ ఇష్టం ఉంటుందా? సరే, అదేదో అయిపోయిన ఎపిసోడ్ అనుకుంటే మళ్ళీ ఇంకో షాక్ ఇచ్చారు మోదీ. అది యాంటీ ట్రస్ట్ చట్టం కింద గూగుల్ మీద ఆంక్షలు విధించే అవకాశం. యాంటీ ట్రస్ట్ మరియు మోనోపొలీ అనేవి మన దేశంలో చట్ట విరుద్ధం. గూగుల్ మీద ఎందుకు యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ప్రయోగించాల్సి వస్తోంది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2020లో గూగుల్ మీద జరిమానా విధించింది. గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా ప్లే స్టోర్ సూట్ని డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేస్తోంది మొబైల్ ఫోన్స్లో అంటూ. అంటే దీని అర్థం ఏంటి? మొబైల్ కంపెనీలు తమ మొబైల్ని తయారు చేసి మార్కెట్లోకి వదిలే ముందు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్తో పాటుగా ప్లే స్టోర్ మరియు దానిలో యాప్స్ని కూడా ఉచితంగా ఇస్తోంది వినియోగదారులకి. ఇక్కడ వరకు ఓకే. కానీ గూగుల్ ప్లే స్టోర్లో ఎవరన్నా తమ యాప్ని పెట్టాలంటే సదరు సంస్థ వన్ టైం పేమెంట్ కింద $25 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఓకే. కానీ డెవలపర్ తమ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో పెట్టడానికి చెల్లించాల్సిన $25ని కేవలం జీపే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాని యూపీఐతో అనుసంధానమైనటువంటి వేరే ఇతర పేమెంట్ యాప్స్ని అంగీకరించట్లేదు. ఇది మార్కెట్ మోనోపొలీ అంటే ఏకఛత్రాధిపత్యం కిందకి వస్తుంది. అలాగే మన దేశ యాంటీ ట్రస్ట్ చట్టాలకి విరుద్ధంగా ఉంటుంది. దీని మీద లోతుగా విచారణ చేస్తోంది CCI. అలాగే డబ్బు చెల్లించి కొనే యాప్స్ కూడా ఉంటాయి ప్లే స్టోర్లో. వాటికి డబ్బు చెల్లించాలి అంటే గూగుల్ పే ద్వారానే చెల్లించాలి. కానీ ఇతర యూపీఐ యాప్స్ని అంగీకరించట్లేదు గూగుల్. ఇది కూడా వివాదాస్పద అంశం. మరో వివాదం ఏంటంటే ఆండ్రాయిడ్ ఓఎస్తో పాటుగా డిఫాల్ట్గా అన్నీ గూగుల్కి సంబంధించినవే ఉంటాయి ఏ మొబైల్ ఫోన్లో అయినా. వాటి అవసరం వినియోగదారుడికి లేకపోయినా చచ్చినట్లు ఉంచుకోవాలి. తప్పితే వాటిని మొబైల్ నుంచి తీసివేయడం అంటే అన్ఇన్స్టాల్ చేయడం అనేది జరగదు. ఇది కూడా మోనోపొలీ కిందకు వస్తుంది. మరో వివాదం ఏంటంటే గూగుల్ సెర్చ్ మరియు గూగుల్ సెర్చ్ అడ్వర్టైజ్మెంట్లు రెండూ కూడా వేరే. కానీ వీటిలో కూడా తన మోనోపొలీని కొనసాగిస్తోంది. అయితే గూగుల్ మీద అమెరికాలో కూడా ఇలాంటి కేసు నడుస్తోంది. అది తుది విచారణ సెప్టెంబర్ 2023లో జరగబోతోంది. 2022 అక్టోబర్ నెలలో CCI గూగుల్ మీద యాంటీ ట్రస్ట్ చట్టం ఉల్లంఘన మీద $1,338 కోట్ల జరిమానా విధించింది. అయితే ఈ ఆర్డర్ని నిలుపుదల చేయమని సుప్రీంకోర్టుకు వెళ్ళింది గూగుల్. కానీ సుప్రీంకోర్టు గూగుల్ అభ్యర్థనని తిరస్కరించింది. గూగుల్ వాదన ఏంటంటే ఇప్పటికే ఇదే కేసు విషయంలో మేము యూరోప్ కోర్టుల్లో జరిమానా చెల్లించినాము, కాబట్టి భారత్లో కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని. ఇక జార్జ్ సోరోస్, ఐరోపా సమాజం, అమెరికాలకి గూగుల్ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన డబ్బుని తమ దేశ కోర్టులలో జరిమానాగా చెల్లించాలి. అప్పుడు ఆ డబ్బు ఆయా దేశాలకే పనికొస్తుంది. కానీ భారత్లో చెల్లించాలి అంటే ఇష్టపడట్లేదు. అయితే గూగుల్కి జరిమానాగా వేసినటువంటి $1,338 కోట్ల మొత్తం పెద్ద మొత్తం ఏమీ కాదు. అసలు సమస్య భారత్లో ఆండ్రాయిడ్కి పోటీగా మొబైల్ ఓఎస్ రాబోవడం. చెన్నైకి చెందిన IIT విద్యార్థులు డెవలప్ చేసినటువంటి భార్ ఓఎస్ అనే పేరుతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని త్వరలో విడుదల చేయబోతున్నారు. భార్ ఓఎస్ అనేది వినియోగదారులకి భద్రత, స్వేచ్ఛ, మరింత ఫ్లెక్సిబిలిటీతో పాటుగా తమ అవసరాల కోసం మార్పులు చేసుకునే వీలుంటుంది. ఇది ఇంకా బేటా దశలోనే ఉంది. కానీ త్వరలో అన్ని బగ్స్ని వెరిఫై చేసుకుని మార్కెట్లోకి రావచ్చు. ఈ భార్ ఓఎస్ వల్ల ఇప్పటికిప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్కి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. కానీ వచ్చే కొద్ది సంవత్సరాల్లో మాత్రం ఈ భార్ ఓఎస్ వల్ల గూగుల్ ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. భారత్లో 145 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పాతవి అమ్మేసి కొత్తవి కొంటూనే ఉంటారు భారతీయులు. కాబట్టి ముందు భార్ ఓఎస్ వల్ల నష్టం ఉంటుంది అన్నది జార్జ్ సోరోస్, ఐరోపా సమాజం, అమెరికాల ఆందోళన. మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మొదట్లో మైక్రోసాఫ్ట్ మొబైల్లు మార్కెట్లోకి వచ్చిన ఆండ్రాయిడ్తో పోటీ పడలేక మూసేసుకుంది మైక్రోసాఫ్ట్. కాబట్టి భార్ ఓఎస్ కూడా అలాగే అవుతుంది అనే వాళ్ళకి కొదవలేదు. కానీ ఎప్పుడు ఒకేలా జరగదు కదా. చైనాలో గూగుల్కి కానీ ఫేస్బుక్కి కానీ స్థానం లేదు. ఇప్పుడు భారత్లో ఆండ్రాయిడ్కి మార్కెట్ లేకపోతే తన వైభవం కోల్పోతుంది. పెద్ద మార్కెట్ మన భారతదేశం అంటే. 2 ఏళ్ల క్రితం మోదీ భారీ ఆఫర్ ఇచ్చారు ఫేస్బుక్కి ప్రత్యామ్నాయంగా భారతీయులు కొత్త అప్లికేషన్ డెవలప్ చేస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటూ. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మొబైల్ భార్ ఓఎస్ మాత్రం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎయిడ్స్కి మందులు కనిపెట్టడంలో బిల్ గేట్స్ భారత్లోని మనుషుల్ని ప్రయోగశాలలోని ఎలుకల్లాగా వాడుకోవడానికి సహకరించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కోవిడ్ విషయంలో మోదీ ఆ అవకాశం ఇవ్వలేదు. పైగా ఫైజర్ లాంటి సంస్థ తన కోవిడ్ వ్యాక్సిన్ వైఫల్యాల మీద ముఖం చాటేసే స్థితికి తెచ్చారు మోదీ. కాబట్టి మోదీ అధికారంలో కొనసాగకూడదు. ఇక మరో అరుదైన అవకాశం ఉంది. అది లిథియం. జమ్మూలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద లిథియం నిల్వలు బయటపడ్డాయి. రాబోయే 5 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ కంటే లిథియంకే ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది. మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే
లిథియం గనులు, నిర్వహణ, ప్రాసెస్ లాంటి అత్యంత లాభదాయక కాంట్రాక్ట్ యూరోప్ లేదా అమెరికాకి దక్కదు. కాబట్టి రాహుల్ లాంటి ప్రధాని పీఠం మీద కూర్చోబెడితేనే అది సాధ్యమవుతుంది. అరుదైన భూ ఖనిజములు లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా మినరల్స్ REE గురించి ఆసక్తికరమైనటువంటి కథనం ఈ వీడియోలో చూద్దాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ అనే జిల్లాలో కల సలాల్ అనే గ్రామంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లుగా కనుక్కుంది. ఏంటి, ఇది నిజమేనా? 2023లో భారత్లోని జమ్మూ కాశ్మీర్లో లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కున్నారు అనేది పచ్చి అబద్ధం. 1996లోనే లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కున్నారు. కానీ ఈ విషయం చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం జరిగింది. దాచిపెట్టడం దేనికోసం? రహస్యంగా ఈ ముడి లిథియంని చైనాకు తరలించడానికి గాను ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేశారు. 1996 నాటికి లిథియం వాడుకలో ఉంది, కానీ చాలా ఖరీదు. అప్పట్లో శాటిలైట్ మరియు మిలిటరీ ఎక్విప్మెంట్లో మాత్రమే వాడేవారు. నిజానికి 1996 నాటికి ప్రపంచవ్యాప్తంగా నికెల్ కాడ్మియం బ్యాటరీలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చు దీర్ఘకాలంగా. అయితే NiCad బ్యాటరీల జీవిత కాలం మాత్రం 2 ఏళ్ళు. కానీ అప్పట్లో ఇదే చౌకగా దొరికేది. అప్పటికింకా లెడ్ యాసిడ్ బ్యాటరీలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. 1996 నాటికి లిథియం గనుల తవ్వకం, దాన్ని శుద్ధి చేసి లిథియం కార్బైడ్గా మార్చి వాడుకునే టెక్నాలజీ మన దేశంలో లేనే లేదు, ఇప్పటికీ లేదనుకోండి. కానీ చైనాకి లిథియం గనుల తవ్వకంతో పాటుగా దాన్ని బురద రాళ్ల నుంచి విడదీసి శుద్ధి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది అమెరికా సాయంతో. చైనాకు తెలుసు 2000 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అమ్మకాలు జోరు మీద ఉంటాయని, వాటికి లిథియం బ్యాటరీల అవసరము ఉంటుందని. అంటే లిథియం ప్రాసెసింగ్లో చూస్తే చైనాకి 30 ఏళ్ల అనుభవం ఉంది. కానీ లిథియం అనేది అంత విస్తృతంగా దొరికే మినరల్ కాదు. లిథియం అరుదుగా దొరికే ఖనిజం, కానీ ప్రాసెసింగ్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. భూమి, వాయువులు కలుషితమవుతాయి ప్రాసెసింగ్ చేసే దశలో. అసలు ఇది లిథియం అని గుర్తించే టెక్నాలజీ అప్పట్లో అమెరికా, చైనాల దగ్గర తప్పితే వేరే దేశాల దగ్గర లేదు. ముందు చూపు లేని మన పాలకుల సంగతి చెప్పేదేముంటుంది? కశ్మీర్ ఉగ్రవాదం అడ్వాంటేజ్గా మారిన సంగతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. 1996లో కశ్మీర్తో పాటుగా జమ్మూలో కూడా పరిస్థితి అంత బాగుండేది కాదు. కాబట్టి అక్కడ ఎలాంటి తవ్వకాలు చేసినా బయట ప్రపంచానికి తెలిసేది తక్కువ. అవసరమైతే జమ్మూ నుంచి POK ద్వారా చైనాకి తరలించవచ్చు, ఎవరికి తెలియకుండా. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ ఎంత బలంగా ఉంటుందో మనకు తెలియంది కాదు. 2004 తర్వాత లిథియం విషయంలో కదలిక వచ్చినా దాన్ని మరుగున పెట్టి రహస్యంగా తరలించాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకు అది సాధ్యపడలేదు. UPA 2వ టర్మ్ మొదలయ్యాక లిథియంని తరలించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. 2011లో చాలా విలువైనటువంటి ఖనిజాలని చైనాకు తరలించారని వార్తలు వచ్చాయి. కానీ అవి ఏమిటో బయటపడలేదు. కొంతమంది సెమీ కండక్టర్ పరిశ్రమకి అవసరమైన సముద్రపు ఇసుకని తరలించారు అనుకున్నారు. అంటే ఈ సముద్రపు తీరంలో దొరికే ఇసుకలో సిలికాన్ ఎక్కువగా ఉంటుంది. సో మరికొంతమంది ముడి యురేనియంని కాంగ్రెస్ చైనాకి అమ్ముకుంది అన్నారు. కానీ ఇతమిద్ధంగా ఇది అని ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి ఏదో తరలిపోయింది చైనాకి. 2008లో చైనాలో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్కి చైనా సోనియాకి ఆహ్వానం పంపింది, కానీ మన్మోహన్ సింగ్కి పంపలేదు. కానీ అనుమానం రాకుండా ఉండడానికి సోనియాతో పాటుగా మన్మోహన్, రాహుల్ బీజింగ్కు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళింది పేరుకే బీజింగ్ ఒలింపిక్స్కి. కానీ చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ MOU కుదుర్చుకుంది అన్న సంగతి బయటపడింది. దేనికోసం MOU చేసుకున్నారు ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు. భారత ప్రధాని అయినటువంటి మన్మోహన్ వెనుక నిలబడి ఉండగా దర్జాగా కుర్చీలో కూర్చొని రాహుల్ చైనా అధ్యక్షుడితో సంతకాలు చేయడం, ఆ వెనుకనే అప్పటి చైనా వైస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్లు ఉండటం ఫోటోల్లో స్పష్టంగా ఉంది. 1996లో బయటపడ్డ లిథియం నిక్షేపాల తరలింపు కోసమేనా ఆ MOU? 2008 తరువాత UPA 2 ప్రభుత్వంలో ఒక్కో కుంభకోణం వరుసగా బయటపడడం వలన లిథియం తరలింపులో ఆలస్యం అయిందా? 2014 ఎన్నికలలో మళ్ళీ UPA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ధీమాతో కాలయాపన చేశారా లిథియం తరలింపులో? చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు దొరకనివి. 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంది. యూరోప్లో 2030 కల్లా 50% ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడకంలోకి తీసుకురావాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మన దేశంలో అయితే మోదీ 2025 కల్లా డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని నిషేధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అందుకే మారుతి సుజుకి తన డీజిల్ ఇంజిన్ వెర్షన్ని తగ్గించుకుంటూ వస్తోంది. 2 ఏళ్ల క్రితమే సుజుకి డీజిల్ ఇంజిన్ R&Dని కూడా ఆపేసింది. టొయోటాతో కలిసి సుజుకి ఇంజిన్లని తయారు చేయాలని ఒప్పందం కూడా చేసుకుంది. 2030 నాటికి భారత్లో 50% ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఉండాలి అని నిర్దేశించుకుంది. దీని మీద మోదీ ప్రకటన కూడా చేశారు.
నిజానికి లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిలో 2018 నాటికే చైనా అగ్రస్థానంలో ఉంది. 2020 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాలకి కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీలని సప్లై చేయడానికి కావాల్సిన ముడి సరుకుని సిద్ధం చేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల్లోపే ఎన్ని బ్యాటరీలు కావాలంటే అన్ని సప్లై చేయగల స్థితిలో ఉన్నాము అని చైనా ప్రకటించింది. ప్రపంచం మొత్తానికి కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీలకి కావాల్సినంత లిథియం చైనా దగ్గర ఉందా? చైనా దగ్గర అంత పెద్ద మొత్తంలో లిథియం ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి అమెరికా దగ్గర లిథియం నిల్వలు ఉన్నాయి. దశాబ్దాలుగా అమెరికాకి అనుభవం ఉంది లిథియం సేకరణ ప్రాసెసింగ్ విషయంలో. అమెరికా లిథియంని సప్లై చేస్తోంది అన్ని దేశాలకి, కానీ బ్యాటరీలు కాదు. ఎలాన్ మస్క్ తన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం చైనాని ఎంచుకోవడం వెనుక చైనాలో ఈ లిథియం సప్లై చైన్ చాలా వేగంగా ఉండటం అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడ స్థాపించాడు. బ్యాటరీ గ్రేడ్ లిథియం కార్బొనేట్ ఒక టన్ను ధర అంతర్జాతీయ మార్కెట్లో $74,000 పలుకుతోంది. ఇది 2022లో ఉన్న ధర మాత్రమే. డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగా ముందు ఒక టన్ను లిథియం కార్బొనేట్ ధర $1,00,000 వరకు పలికినా ఆశ్చర్యం లేదు. అసలు ఇంతకీ లిథియం గనులు తవ్వకం, నిల్వలు, ప్రాసెసింగ్ విషయంలో ఏ దేశం స్థానం ఎక్కడుంది? ముందు లిథియం అయాన్ బ్యాటరీ జీవితకాలం ఎంత? 5,000 రీఛార్జ్ సైకిల్స్గా ఉంది. అంటే హీనపక్షం ఒక 6 ఏళ్లు పనిచేస్తుంది. ఇక దేశాల వారీగా వస్తే బొలీవియాలో అత్యధికంగా 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అర్జెంటీనాలో 20 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అమెరికాలో 12 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. చిలీ దేశంలో 11 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 7.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. చైనాలో 5.9 మిలియన్ టన్నులు, భారత్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అయితే ఈ లెక్కలు ముడి ఖనిజంకి సంబంధించినవి. 5.4 టన్నుల ముడి ఖనిజంని తవ్వి దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చే లిథియం 1 టన్ను మాత్రమే. అది కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన టెక్నాలజీని వాడాలి. అంతేకాదు అన్నిటికంటే హానికరమైన అంశం ఏంటంటే పర్యావరణం దెబ్బతింటుంది. ప్రాసెసింగ్ టెక్నాలజీ అనేది అమెరికా, రష్యా, చైనాల దగ్గర మాత్రమే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ మరి రష్యా సంగతి ఏంటి అనేది చూస్తే రష్యాలో భారీ స్థాయిలో లిథియం నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి తీయడానికి రష్యా వద్ద మానవ వనరులు కానీ తగినంత డబ్బు కానీ లేవు. అయితే 2 భారీ లిథియం ప్రాసెసింగ్ ప్లాంట్లు మాత్రం ఉన్నాయి. ముడి ఖనిజం చిలీ దేశం నుంచి దిగుమతి చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి లిథియం ఉత్పత్తి చేస్తూ వస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల దెబ్బతిన్న రష్యా ప్రస్తుతం లిథియం గనుల తవ్వకం, నిర్వహణ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగల దేశం కోసం ఎదురు చూస్తోంది. అదే భారత్ అదానీ గ్రూప్. ముందు జమ్మూలో బయటపడినటువంటి లిథియంని వెలికితీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అలాగే నిర్వహణ కూడా చేయాలి. అదానీ ఇప్పటికే గనుల నిర్వహణలో ఉన్నాడు కాబట్టి బయట దేశానికి ఇవ్వకుండా అదానీ గ్రూప్కే ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. దీనికి రష్యా తన టెక్నాలజీని ఇస్తుంది. అదానీకి అనుభవం వచ్చిన తరువాత రష్యా తమ దేశంలో లిథియం వెలికితీసే కాంట్రాక్ట్ని అదానీ గ్రూప్కి ఇస్తుంది. దీన్ని పసిగట్టినటువంటి అమెరికా, యూరోప్ దేశాలు మోదీ, పుతిన్ల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని విడగొట్టాలి అంటే ముందు అదానీకి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దగ్గర అప్పు పుట్టకుండా చేయాలి. తరువాత మోదీని ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి. వీలైతే 2024 ఎన్నికలకు ముందే మోదీని ప్రధాని పీఠం నుంచి దించే వీలుంటుందేమో చూడాలి. జస్ట్ టార్గెట్ పుతిన్ వయా మోదీ అన్నమాట. అమెరికా, యూరోప్, జపాన్లు రష్యా మీద ఆంక్షలు విధించినా ఇంకా రష్యా లొంగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడాన్ని ఖండించలేదు ఇంతవరకు. పైగా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరోప్, అమెరికాలకి తక్కువ ధరలో సరఫరా చేస్తున్నారు మోదీ. జెలెన్స్కీ డిమాండ్ చేసినట్లుగా అమెరికా, యూరోప్లు భారత్ మీద ఆంక్షలు విధించగలవా? అలా చేస్తే ఇప్పటికే నిలబడి దండం పెట్టి మరి తమకు కావాల్సిన అవసరాల్ని చైనా నుంచి తీర్చుకుంటున్నటువంటి అమెరికా, యూరోప్లకి భారత్ మీద ఆంక్షలు విధిస్తే చైనా కాళ్ళ మీద పడి వేడుకోవాల్సిన స్థితి వస్తుంది. కాబట్టి ఆ పని చేయలేవు. ఒకవేళ ఆంక్షలు విధిస్తే అప్పుడు పూర్తిగా రష్యాతో స్వేచ్ఛగా మరింత ఎక్కువగా లావాదేవీలు చేస్తుంది భారత్. మోదీ ఈ తురుపు ముక్కని రిజర్వ్లో పెట్టుకున్నారు ఆల్రెడీ. మోదీకి తెలుసు ఈ విషయం. అందుకే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత 35 ఏళ్ల నుంచి చైనాకి, పాకిస్తాన్కి సహాయం చేస్తూ వచ్చినటువంటి అమెరికా, యూరోప్ దేశాలకి ఇప్పుడు ఈ 2 దేశాలు శత్రువులయ్యాయి. కానీ ఇప్పటికీ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని దువ్వుతోంది అమెరికా. ఇక హంగరీలో పుట్టి అమెరికాలో ఉంటున్నటువంటి యూదు నాస్తికుడు మరియు 92 ఏళ్ల జార్జ్ సోరోస్ అనేవాడు ఒకప్పటి సింహం అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆ సింహం ముసలిదైపోయింది. కుందేలు కూడా తోకాడిస్తుంది. ఒక కాలు శ్మశానంలో, ఇంకో కాలు ఇంట్లో ఉన్న జార్జ్ సోరోస్ మోదీని చేయడానికంటూ ఏమీ ఉండదు. కాకపోతే బిలియన్ల కొద్దీ డాలర్స్ ఉన్నాయి వాడి దగ్గర.
పేరుకు నాస్తికుడే అయినా కూడా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పేరుతో అతిపెద్ద ఎన్జిఓని నిర్వహిస్తూ ప్రాజెక్టు జాషువా పేరుతో భారతదేశంలోకి నిధులు కుమ్మరిస్తూ వస్తున్నాడు దశాబ్దాలుగా. ప్రపంచం మొత్తం క్రైస్తవ్యాన్ని వ్యాప్తింప చేయటం వీడి లక్ష్యం. జార్జ్ సోరోస్ అతని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ గురించి ముందు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే నకిలీ ఎన్జిఓలని రద్దు చేశారు మోదీ. గుర్తొస్తుందా మొత్తం లింక్ అంతా? జార్జ్ సోరోస్కి కాంగ్రెస్కి ఉన్న అనుబంధం రహస్యం, కానీ మోదీ ఆ రహస్యాన్ని బహిరంగంగా అందరికీ తెలిసేలా చేయడంలో విజయం సాధించారు. జార్జ్ సోరోస్కి చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సలీల్ శెట్టి రాహుల్తో చేయి కలిపి నడవడాన్ని అందరూ చూసేలా చేయగలిగారు మోదీ. పుతిన్ కేజీబీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి జార్జ్ సోరోస్ అనేవాడిని తన హిట్ లిస్ట్లో పెట్టుకున్నాడు. రష్యా అధ్యక్షుడిగా అవగానే తన హిట్ లిస్ట్లో మొదటి స్థానం జార్జ్ సోరోస్కి ఇచ్చాడు. కానీ సిఐఏ అండదండలు ఉండటం వలన ఇప్పటి వరకు బ్రతికున్నాడు. టర్కీ ఎర్దోగాన్ విషయానికి వస్తే, ప్రస్తుతం అమెరికా వ్యతిరేక కూటమిలో ఉన్న టర్కీకి భూకంపం వచ్చిన వెంటనే మోదీ 2 సైనిక రవాణా విమానాల ద్వారా సహాయం అందించడం చాణక్యం. నిత్యం మన మీద దుమ్మెత్తిపోసే ఎర్దోగాన్కి సహాయం చేయడం ఏమిటి అని సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళకి సమాధానం ఎర్దోగాన్ ఇచ్చాడుగా. తెలుసా? నిజానికి భూకంపం వచ్చిన మొదటి 24 గంటల్లో చేసే సహాయం అత్యంత కీలకంగా ఉంటుంది ఎప్పుడు. మోదీ అదే పని చేశారు. టర్కీ సిరియాలో భూకంపం వచ్చిన 4వ రోజున పాకిస్తాన్ కొన్ని సహాయ సామాగ్రిని పంపించింది. ఆ సహాయ సామాగ్రి ఏమిటో తెలుసా? 2022 జూన్ నెలలో పాకిస్తాన్లో వచ్చిన భారీ వరదలకి పాకిస్తాన్లో 3వ వంతు భూమి జలమయం అయ్యింది. దాంతో టర్కీ టెంట్లు, దుప్పట్లు, మందులు లాంటి అత్యవసర వస్తువుల్ని పాకిస్తాన్కి సహాయంగా పంపించింది. ఎర్దోగాన్ పంపినటువంటి వాటిని వరద బాధితులకి పూర్తిగా పంపిణీ చేయకుండా మిగుల్చుకొని వాటిని గొడౌన్లలో భద్రపరిచారు పాకిస్తాన్ అధికారులు. అలా మిగుల్చుకున్న అత్యవసర సహాయ సామాగ్రిని బయట వైపు ఉండే అట్టపెట్టెలను తీసివేసి వాటి స్థానంలో పాకిస్తాన్ ముద్ర ఉన్నటువంటి అట్టపెట్టెల్ని పెట్టి తిరిగి టర్కీకి 4వ రోజున పంపించాడు షెహబాజ్ షరీఫ్. టర్కీ అధికారులు పెట్టెలు తెరిచి చూస్తే లోపల తాము లోగడ పంపినటువంటి టెంట్లు, దుప్పట్లు, టర్కీ లేబుల్స్ సహా దర్శనమిచ్చాయి. విషయం ఎర్దోగాన్ చెవిన వేశారు అధికారులు. అదే సమయానికి పాకిస్తాన్ నుంచి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశాడు ఎర్దోగాన్కి. తనతో పాటుగా పాక్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో టర్కీకి రావాలి అనుకుంటున్నామని. అప్పటికే తమ దేశానికి సహాయం చేయడానికి భారత్ 2 మిలిటరీ రవాణా విమానాల్ని పంపించడానికి భారత్ పాకిస్తాన్ భూభాగం మీదుగా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదన్న కోపంలో ఉన్న ఎర్దోగాన్ తాము పంపించిన సహాయాన్ని తిరిగి పాకిస్తాన్ లేబుల్స్ వేసి పంపించడాన్ని జీర్ణించుకోలేని ఎర్దోగాన్ షెహబాజ్ షరీఫ్ టర్కీ రావద్దు అంటూ ఖరాఖండీగా చెప్పేశాడు కోపంతో. ఇది చాణక్యం అంటే. సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. భరతవర్ష ఛానల్ని విజిట్ చేసి మరిన్ని వీడియోలు ఇలాంటివే ఉంటాయి చూసి మీ కామెంట్స్ రూపంలో అభిప్రాయాలు తెలపండి. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.